హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ అపోలో ఫిష్ ఫ్రై. తడక ఇచ్చినట్టుగా ఉంటుంది, ఫ్లేవర్స్ అమేజింగ్గా ఉంటుంది. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఫిష్ పీసెస్ని 4 times వాటర్తో వాష్ చేసుకోవాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి వాష్ చేసుకోవడం వలన నీచు వాసన అనేది పోతుంది. ముందుగా ఫిష్ పీసెస్లో చిటికెడు పసుపు, తగినంత కారం, ఉప్పు, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక ఎగ్ని బాగా బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఈ క్వాంటిటీ ఫిష్కి సరిపోతుంది. ఎగ్ వేయడం వలన కోటింగ్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇంకా ఫిష్ నూనెలో వేగేటప్పుడు పైన కోటింగ్ ఊడిపోదు. ఫిష్కి మసాలాలు బాగా పట్టించిన తర్వాత 3 tablespoonల మైదా, 3 tablespoonల కార్న్ఫ్లోర్ వేసి ముక్కల్ని బాగా కోట్ చేయండి. నాకు కోటింగ్ చాలా చిక్కగా అయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి పల్చగా చేసుకున్నాను. మీరు ఫిష్ కోటింగ్ చిక్కదనాన్ని బట్టి వాటర్ ఎంత వేసుకోవాలో చూసుకోండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కోట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసి 3 to 4 minutes వరకు గరిటెతో కదపకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా కదపకుండా వదిలేస్తే ఫిష్ పైన ఉన్న కోటింగ్ వేగి ఊడిపోదు. 4 నిమిషాల తర్వాత నెమ్మదిగా కదుపుతూ ఫిష్ పైన ఉన్న కోటింగ్ కలర్ చేంజ్ అయ్యేలాగా, క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ టాసింగ్ కోసం ఒక బౌల్లో 2 tablespoons వేపిన ఫిష్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఫిష్కి వేపిన ఆయిల్ ఫిష్కి తప్ప వేరే దానికి వాడరు, ఎందుకంటే ఫ్లేవర్ అంతగా బాగుండదు. ఇందులో వాడండి బాగుంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 tablespoon టమాటా సాస్, 1 tablespoon మిరియాల పొడి, 1/2 tablespoon సోయా సాస్ వేసి హై ఫ్లేమ్లో టాస్ చేయడం వలన స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. 1/2 cup హాట్ వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద గ్రేవీని చిక్కబడనివ్వాలి. గ్రేవీ చిక్కపడ్డాక ఫ్రైడ్ ఫిష్ పీసెస్ని వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలి. సాసెస్ మరి పల్చగా ఉన్నప్పుడు ఫిష్ పీసెస్ని వేస్తే ముక్క సాఫ్ట్ అవుతుంది. అలా అని సాసెస్ మరీ చిక్కగా అయినప్పుడు ఫిష్ పీసెస్ వేశారనుకోండి, ముక్కకు ఏదీ పట్టదు. సో సెమీ థిక్గా సాసెస్ ఉన్నప్పుడు ఫిష్ పీసెస్ని వేసి టాస్ చేశారనుకోండి, ముక్కకు బాగా పట్టుకుంటుంది. దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ రెసిపీ అపోలో ఫిష్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయండి.